మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మాఘ ఆదివారం. ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివార నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ మాఘ ఆదివారం రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు, తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. మీ జీవితం సర్వనాశనమవుతుంది. అంతు చిక్కని రోగాల బారిన పడతారు. కష్టాలు వస్తాయి. జీవితాంతం నరకం అనుభవిస్తారు. సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీకు మనశ్శాంతి అనేది ఉండదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మాఘ ఆదివారం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయోగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ, రేగి ఆకులను కానీ, కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు.
కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మాఘ ఆదివారం రోజు ఉదయం 6:30 నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో శుచిగా స్నానం చేసుకుని పూజ గదిలో సూర్యుడి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు, లేదంటే విష్ణుమూర్తి ఫోటో ముందు, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టండి. 3 లేదా 5 వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ ఎందుకు వేయాలి అంటే కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది. కుంకుమ అంటే సూర్యుడికి ఇష్టం. అందుకే కుంకుమను ఆర్జ్యం ఇచ్చేటప్పుడు కూడా ఆ నీటిలో కలుపుతారు. మాఘ ఆదివారం రోజు ఎవరైతే ఇలా కుంకుమ వేసి దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకుంటారో వారికి ఉండే కష్టాలన్నీ పోయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు ఈ విధంగా దీపం పెట్టి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. మాఘ ఆదివారం మాఘమాసంలో చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆదివారం సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం సూర్య సంబంధమైన మాసం. మాఘమాసంలో వచ్చే ఆదివారాలంటే సూర్యుడికి కూడా మరింత ప్రీతి. మాఘ ఆదివారాల్లో సూర్య భగవాను విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఈ మాఘ ఆదివారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుడిని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇంట్లో పూజాపీఠం మీద పసుపుతో ఒక త్రికోణాన్ని గీయండి. అంటే ట్రయాంగిల్ గీయండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి. ఆ 5 ఉపచారాలు ఏమిటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు చేయాలి. అంటే లక్ష్మీదేవి ఫోటోకు గంధం బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి. ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు ధూపం వేయాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఒక ప్రమిదలో 3 వత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజు పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి పంచోపచారాలు చేస్తే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.